ప్రకటించడం అనేది జనరల్ ఏడ జరగదు. వాళ్ళు కూడా ప్రకటించలేదు నాకు తెలిసి. ప్రకటించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కౌన్సిలర్ గెలిచినాక కదా చైర్మన్ అయ్యేది. కౌన్సిలర్గా గెలవకపోతే చైర్మన్ ఎట్లా అవుతారు? తప్పకుండా గెలిచిన కౌన్సిలర్లకే చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి గెలిచినాక కదా చూడాలి గెలిచిన దాంట్లో ఎవరో. వాస్తవానికి నాకు ఇది పోతుంది అది పోతుంది అని ఏం లేదు. 48కి 48లో మేమే బలంగా ఉన్నాం. అన్నిట్లో కూడా మా అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. ప్రజలు అన్నిటికీ మించి ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు చూస్తున్నారు. నేను 35 గెలుస్తా 40 గెలుస్తా అంటే పోయే 8 ఏందంటావు నువ్వు. కాబట్టి నేను 35, 36 అంటలే 40 అంటలే 48లో మేము బలంగా ఉన్నాం. మా అభ్యర్థులు బలంగా ఉన్నారు. అంతకు మించి మా పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. సూర్యాపేట ప్రత్యేకంగా సూర్యాపేటలో జరుగుతున్న దుర్మార్గాలన్నింటినీ చూసినారు. కాబట్టి 2 నెలల్లో ప్రజలు మమ్మల్ని ఏకపక్షంగా ఆశీర్వదిస్తారు. మేము అన్ని వార్డులలో కూడా గెలిచే అవకాశం ఉంది మాకు.